పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుంచి 12 వరకు. యేసు ఆ జన సమూహములను చూచి పర్వతమును ఎక్కి కూర్చుండెను. శిష్యులు ఆయన చుట్టూ చేరిరి. యేసు ఈ రీతిగా ఉపదేశింప ఆరంభించెను. దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యము వారిది. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడుదురు. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు సంతృప్తి పరపబడుదురు. దయామయులు ధన్యులు, వారు దయను పొందుదురు. నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. ధర్మార్థము హింసితులు ధన్యులు, దేవరాజ్యము వారిది. నా నిమిత్తము ప్రజలు మిమ్ము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు. మీకు ముందు వెలసిన ప్రవక్తలను సైతము ప్రజలట్లే హింసించిరి. పరలోకములో మీకు గొప్ప బహుమానము గలదు. కావున మీరు ఆనందపడుడు, మహానందపడుడు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము ధ్యానించబోయేటువంటి అంశము ధన్యులు ఎవరు. ధన్యులు ఎవరు అనేటువంటి అంశాన్ని మనమందరం కూడా ధ్యానించేటప్పుడు మనందరం కూడా గమనించవలసినటువంటి విషయము, లూకా శుభవార్తలో యేసు ప్రభువుని చూసినటువంటి కొంతమంది స్త్రీలు పలికినటువంటి మాట, నిన్ను మోసినటువంటి గర్భము, నీకు పాలిచ్చినటువంటి స్తనములు ఎంత ధన్యమైనవి అంటూ ఉన్నారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, పిల్లలు ప్రయోజకులైనప్పుడు వారి విజయమును చూసినటువంటి తల్లిదండ్రులను ధన్యులని, అదే విధముగా తల్లిదండ్రులు గొప్పవారైనచో వారి కడుపున పుట్టినటువంటి బిడ్డలను కూడా ధన్యులుగా భావించుట మనందరం కూడా చూస్తూ ఉంటాం. మరి అసలు నిజమైనటువంటి ధన్యులు ఎవరు అని మనం ఎప్పుడైనా ఆలోచన చేస్తే, ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుని నమ్మి క్రీస్తు ప్రభువుని విశ్వసించి మారు మనస్సు పొంది యేసే దేవుని యొక్క కుమారుడు అని ఎవరైతే విశ్వసిస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా ధన్యులుగానే పిలువబడుతూ ఉంటారు అని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉన్నది. మరి అటువంటి ధన్యతను మనందరం కూడా ఏ విధముగా అర్థం చేసుకోవాలి? ఈ ప్రపంచాన్ని కనుక మనం గమనించినట్లయితే, ఈ బాహ్యమైనటువంటి జీవితాన్ని మనం ఒకసారిగా ఆలోచన చేసినట్లయితే మనకు కనపడేటువంటివి ఈ ధన్యతకు వ్యతిరేకముగా జీవించాలి అనేటువంటి మాటలనే మనకు కనబడుతూ ఉంటాయి. ఏమని మనం గమనించినట్లయితే, ఇదిగో దేవుని యొక్క వాక్యము, వారు ఆకలితో అలమటించేటువంటి వాళ్ళు ధన్యులు అంటూ ఉన్నారు. మీరు దీనత్వముతో ఉంటే వారు మీరు ధన్యులు కాదు అంటూ ఉన్నారు లోకము. ప్రియులకు దేవుని బిడ్డలారా, మరి ఏ విధముగా అర్థం చేసుకోవాలి? ఏ విధముగా అర్థం చేసుకోవాలి అంటే, ఈరోజు మనం చదివినటువంటి ఈ అష్టభాగ్యములలో పేదవాడు ధన్యుడని బైబిల్ గ్రంథము చెబితే, ఆ పేదవాడిని, వాడి యొక్క కన్నీటిని తుడిచినటువంటి వాడు మరింత ధన్యుడు అని వాక్యము సెలవిస్తూ ఉన్నది.
ఆకలితో ఉన్నటువంటి వారికి ఆకలిని తీర్చేటువంటి వాడు ధన్యుడు. శోకార్తులు ఆర్తనాదములను ఆలకించి వారికి విముక్తిని ఒసగేటువంటి వాడు కూడా ధన్యుడు అనేటువంటిది మనందరము కూడా గమనించాలి. దీనినే ఒక మంచి ఉదాహరణగా క్రీస్తు ప్రభుని యొక్క జీవితాన్ని మనము చూసినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. యేసు ప్రభువు కూడా మనము పాపములో ఉన్నప్పుడే మనలను ప్రేమించి మన కొరకు మరణించి మనకు పాప విముక్తిని ప్రసాదించినటువంటి దేవుడు మన యేసయ్య. అందుకనే ఆయన ధన్యుడు అనేటువంటిది మనందరం కూడా గమనించాలి. ఇకపోతే ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ అష్టభాగ్యాలను మనము ఏ విధముగా అర్థం చేసుకోవాలి? ఈ అష్టభాగ్యాలను మనము చదివినప్పుడల్లా మన జీవితం ఎలా ఉండాలి అని ఒక సుమాత్రకమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క జీవితాన్ని మనము గమనించడానికి ప్రయత్నం చేద్దాం. అందులో మొట్టమొదటిగా దీనాత్ములు ధన్యులు, దేవుని యొక్క రాజ్యము వారిది అంటూ ఉన్నారు. దీనికి ఒక ఉదాహరణగా ప్రియులకు దేవుని బిడ్డలారా మనము చదువుతూ ఉంటాం. సుంకరి అనేటువంటి వ్యక్తి దేవాలయములో అడుగుపెట్టినప్పుడు దేవాలయము బయట నుంచొని తన కనులను సైతము దేవుని వైపు చూడకుండా వినయముతో ప్రార్థన చేశాడు. అయ్యా, నేను పాపిని అంటూ ఉన్నాడు. చూడండి, ఆ విధముగా తనను తాను వినయాత్మకమైనటువంటి ఆలోచనతో జీవించాడు కాబట్టే నేను పాపిని అని అనుకొని తాను జీవితాన్ని దేవునికి చూపించాడు కాబట్టే నీతివంతముడుగా బయటికి వెళ్ళడాన్ని మనము వాక్యములో వింటూ ఉన్నాం. అటువంటిది ఒక మంచి ఉదాహరణ జీవితాన్ని మనము జీవించాలి. దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యము వారిది అంటే వినయము కలిగినటువంటి వారికే దేవుని యొక్క రాజ్యము మనకు లభిస్తూ ఉన్నది అనేటువంటిది మనము గమనించాలి. ఇక రెండవదిగా ప్రియులకు దేవుని బిడ్డలారా, శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడదురు అంటూ ఉన్నాడు. దీనికి ఒక చక్కనైనటువంటి ఉదాహరణ మనకు బైబిల్ గ్రంథంలోనే దొరుకుతూ ఉంటుంది. ఎవరు అంటే మగ్దల మరియమ్మ. ఆమె చేసినటువంటి పాపములకు గాను శోకిస్తూ ఉన్నది. ఆమె చేసినటువంటి పాపములకు గాను ఓదార్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నది. అందుకనే క్రీస్తు ప్రభువు ఉన్నటువంటి చోటికి వెళ్ళి కన్నీటితో ఆయన యొక్క పాదములను కడిగి, ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆమె చేసినటువంటి ఆ పనికి దేవుడు పాప మన్నింపును దయచేస్తూ ఉన్నాడు. చూడండి, శోకించేటువంటి వారికి దేవుడు ఓదార్పునిస్తూ ఉంటాడు. ఇక మూడవదిగా ప్రియులకు దేవుని బిడ్డలారా, వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు అంటూ ఉన్నాడు. అంటే ఇక్కడ మనకు చక్కనైనటువంటి ఒక ఉదాహరణ ఎవరు అంటే, మనము పాత నిబంధనలో చూసినట్లయితే మోషే ప్రవక్తను మనము తీసుకొనవచ్చు. ఇస్రాయేలు ప్రజలు అనేక సార్లు వచ్చి, అయ్యా మాకు అది లేదు ఇది లేదు అని పలికినప్పుడల్లా కూడా దేవుని చెంతకు వెళ్ళి వినయముతో, ప్రభువా వీరికి ఏమి కావాలో చూడు ప్రభువా అంటూ దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎంతో వినయముతో, కోపము లేకుండా, సహనముతో దేవుని చెంతకు వెళ్ళాడు. వెళ్ళి దేవునికి వారు ఇశ్రాయేలు ప్రజలు అడిగినటువంటి ప్రతి కోరికను దేవునికి తెలియచేశాడు కాబట్టే వారు అవన్నీ కూడా పొందుకోగలుగుతూ ఉన్నారు. కాబట్టి ప్రియులకు దేవుని బిడ్డలారా, వినయము కలిగినటువంటి వారికి దేవుడు చూపించేటువంటి మార్గము కూడా ఇదే. వినయము కలిగి జీవించేటువంటి వారికి దేవుడు ఎప్పుడు కూడా అండగా ఉంటాడు అనేటువంటిది మనము గమనించాలి. ఇక నాలుగవదిగా ప్రియులకు దేవుని బిడ్డలారా, నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు సంతృప్తి పరపబడుదురు అంటూ ఉన్నారు. మనము మన జీవితంలో నీతి కోసము జీవించాలి, న్యాయము కోసము జీవించాలి, అన్యాయాన్ని ఎదిరించాలి. కొన్ని సందర్భాలలో న్యాయము కోసము పోరాడేటువంటి సమయంలో మన ప్రాణాలను కూడా మనము వదిలిపెట్టవలసి ఉంటుంది. అందుకనే మనము బైబిల్ గ్రంథంలో దానియేలు ప్రవక్తను గనుక మనము గమనించినట్లయితే,
రాజభవనంలో ఉన్నటువంటి అతను తన నీతిని పోగొట్టుకోకుండా, దేవుని విడిచిపెట్టకుండా, దేవుడిచ్చినటువంటి నీతి ప్రకారము జీవించాడు. కాబట్టే ఈరోజు నీతివంతమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి వ్యక్తిగా మనందరికీ కూడా కనబడుతూ ఉన్నాడు. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు, తనకు ఆకలి వేస్తూ ఉన్నది అయినా కానీ నీతి కోసము నిలబడ్డాడు, తన యొక్క జాతి కోసము నిలబడ్డాడు, తను నమ్ముకున్నటువంటి దానిని నిలబడ్డాడు. కాబట్టే ఈరోజు అతడు నీతివంతమైనటువంటి జీవితాన్ని జీవించాడు. కాబట్టి ఆయన కూడా ఒక ధన్యుడిగా పిలువబడుతూ ఉన్నాడు. ఇక 5వదిగా ప్రియులకు దేవుని బిడ్డలారా, దయామయులు ధన్యులు, వారు దయను పొందుదురు అంటూ ఉన్నారు. ఎవరు దయను కలిగినటువంటి వారు ప్రియులకు దేవుని బిడ్డలారా? యేసు ప్రభువు ఈ మాట గురించి చెబుతూ ఒక చక్కనైనటువంటి వృత్తాంతాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నాడు. మంచి సమరయుని యొక్క కథను. ఈ సమరయుడు ఏం చేస్తూ ఉన్నాడు? తాన దారి గుండా వెళ్ళేటువంటి సమయంలో గాయపడినటువంటి ఒక వ్యక్తిని, ఒక యూదుడిని, ఇదిగో ప్రియులకు దేవుని బిడ్డలారా, తన భుజాన పైన వేసుకొని తనకు అన్నీ కూడా సహాయం చేస్తూ ఉన్నాడు. చూడండి, ఎంత దయా హృదయం కలిగినటువంటి వ్యక్తి ఈ సమరయుడు. మనము చూపించేటువంటి ప్రేమ దేవుని యొక్క హృదయాన్ని తాకుతూ ఉన్నది. అందుకనే ధన్యులుగా పిలువబడుతూ ఉంటాం. నిర్మలమైన దయామయులు ధన్యులు, వారు దయను పొందుకుంటారు. అంటే దేవుని యొక్క దయను పొందుకున్నటువంటి వాడు ఈ యొక్క మంచి సమరయుడు అనేటువంటిది మనం గమనించాలి. ఇక 6వదిగా ప్రియులకు దేవుని బిడ్డలారా, నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుని దర్శింతురు అనే వాక్యము మనకు గమనిస్తూ ఉన్నది. మనందరికీ తెలిసినట్లుగా బయట పవిత్రంగా కనిపించడం కాదు, కానీ లోపల నా హృదయంలో ఎటువంటి పవిత్రమైనటువంటి జీవితాన్ని నేను జీవిస్తూ ఉన్నాను. బాహ్యముగా అందరికీ ప్రార్థనలు చేయడము, అన్నిసార్లు గుడికి వెళ్ళడము, దివస ప్రసాదాన్ని స్వీకరించడము, ఆరాధనలో పాలు పంచుకోవడము కాదు ప్రియులకు దేవుని బిడ్డలారా. లోపల నేనున్నటువంటి నా హృదయ శుద్ధిని, నా పవిత్రతను నేను ఎలా కాపాడుకుంటూ ఉన్నాను అనేటువంటిది మనం ఆలోచన చేయాలి. యోసేపు గారు జీవితంలో మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క పరిశుద్ధ జీవితాన్ని గడపడానికి చివరికి తాను జైలులో ఉండడానికి కూడా వెనుకంచి వేయలేదు. ఎప్పుడైతే పాపము చేయాలి అని ఆ రాణి అతనిని అడిగినప్పుడు, లేదు, ఇది పవిత్రమైనటువంటి జీవితము, ఈ దేవుడిచ్చినటువంటి జీవితము, ఈ నిర్మల హృదయాన్ని, నా శరీరాన్ని నేను పవిత్రముగా ఉంచుకోవాలి అనుకున్నాడు. కాబట్టే ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆయన ఈరోజు ఒక ధన్యుడిగా పిలువబడుతూ ఉన్నాడు. ఇది మనం గమనించాలి. ఇక 7వదిగా ప్రియులకు దేవుని బిడ్డలారా, ధర్మార్థము హింసితులు ధన్యులు, దేవుని యొక్క రాజ్యము వారిది అనేటువంటిది మనం గమనించాలి. చూడండి, యేసు ప్రభుని యొక్క శిలువ మార్గంలో అనేక మంది అనేక మాటలు మాట్లాడారు. ఎంతోమంది అవహేళన చేశారు. ఎంతోమంది ఆయనను తిట్టుకున్నారు. ఆయన ముఖం పైన ఉమ్మి వేశారు, ముళ్ళ కిరీటము పెట్టారు. ఆయన శిలువను మోస్తూ ఉంటే వెనక నుండి తంతా ఉన్నారు. అనేకమైనటువంటి మాటలు మాట్లాడారు. ఏమంటూ ఉన్నారు అక్కడ? ధర్మార్థము హింసితులు ధన్యులు, దేవుని యొక్క రాజ్యము వారిది అంటూ ఉన్నాడు. అటువంటి హింసలు పొందుకున్నా కానీ దేవుడు చివరికి, అయ్యా వీరేమి చేయుచున్నారు, వీరికి తెలియదు ప్రభువా, వీరిని క్షమించమని తనలో ఉన్నటువంటి ఆ హింస దైవరాజ్యం కోసము ప్రార్థన చేశాడు దేవుడు. అందుకనే క్రీస్తు ప్రభు ఒక మంచి ధన్యతమైనటువంటి జీవితాన్ని జీవించాడు. ఇక చివరిగా ప్రియులకు సహోదరి సహోదరులారా, నా నిమిత్తము ప్రజలు మిమ్ము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు. దీనికి ఒక చక్కనైనటువంటి ఉదాహరణ ఈ యొక్క అపోస్తులందరినీ కూడా మనం గమనించవచ్చు. యేసు ప్రభు మరణించిన తర్వాత భయభ్రాంతులతో ఉన్నటువంటి వారి చెంతకు ప్రియులకు దేవుని బిడ్డలారా పవిత్రాత్మ దేవుడే వచ్చినప్పుడు వారిలో ఉన్నటువంటి అధైర్యము తొలగిపోయింది, అశాంతి తొలగిపోయింది, అవిశ్వాసము తొలగిపోయి, ఇదిగో మేము నమ్ముకున్నటువంటి దేవుని కోసము ఎటువంటి అవమానాలైనా, ఎటువంటి హింసలైనా, ఎటువంటి నిందలైనా మేము పడతాము అనేటువంటి కంకణము కట్టుకొని ప్రపంచ నలుమూలలో వెళ్ళి వారు సువార్తను ప్రకటింపచేశారు. కాబట్టే ప్రియులకు దేవుని బిడ్డలారా వారు ధన్యులుగా పిలువబడుతూ ఉన్నారు. మరి మనము కూడా మన జీవితాలలో ఎదురయ్యేటువంటి ఈ అష్టభాగ్యాలను ఎదుర్కోవడానికి నాకున్నటువంటి విశ్వాసము గొప్పదా లేదా అనేటువంటిది ఆలోచన చేయాలి. అటువంటి ధన్యమైనటువంటి జీవితాన్ని నేను జీవించాలి,
ధన్యుడిగా నేను నా జీవితాన్ని నేను జీవించాలి, నేను ధన్యుడిగా మరణించాలి అనేటువంటి ఆలోచన మనందరికీ కూడా రావాలి. కాబట్టి ప్రియులకు సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథంలో చదివినటువంటి ఎంతమంది వ్యక్తుల యొక్క జీవితాన్ని ఒక సుమాత్రికగా మనము తీసుకొని, ఒక ఉదాహరణగా తీసుకొని వాటి ద్వారా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఆ విధముగా మనము కూడా ధన్యత పట్టాన్ని పొందుకునేటువంటి భాగ్యాన్ని దేవుడు మనందరికీ కూడా దయచేయాలని ప్రార్థన చేసుకుందాం. ఆమేన్.